కొన్నిసార్లలో నేను చెప్తున్న మాటలు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే ఏమనుకోవద్దండి. మీరు పెద్దలు వయసులో ఉన్నారు, కొంచెం అనారోగ్య పరిస్థితి కూడా ఉండొచ్చు. నేను కుర్చీలో కూర్చున్న దానికి ఏమనట్లేదు. కానీ కొందరు కొన్ని చోట్ల చూస్తుంటారు. ఏం చేస్తారంటే ఇక్కడ బహిరంగ సభల్లో లేదంటే అక్కడక్కడ కూడికెళ్ళకి వెళ్ళినప్పుడు ఆనందే చూస్తూ ఉంటారు, ఇట్లే తిరుగుతూ ఉంటారు, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు. అక్కడెక్కడ ఎందుకు అని ఆలోచన చేస్తా. కొంచెంసేపు ఉన్న తర్వాత ఒకడొచ్చి చైర్ తీసుకొచ్చి ఆ చైర్ పెడతాడే, అప్పుడు దర్జాగా వచ్చి కూర్చో. అంటే ఆరోగ్యం బాగలేక వయసులో పైబడి శరీరము సహకరించే వారి విషయంలో నేను మాట్లాడట్లేదు సుమా. కొందరికి అదొక ఏంటంటే చైరేసి కూల్ డ్రింక్ ఇచ్చి నువ్వు కొండ మట్టి గడ్డ ఏదేదో పొగుడుతూ ఉంటే మునిగసే తెక్కిస్తే అక్కడే ఆ పైనే కూర్చొనిక నవ్వుకుంటా ఉంటాను. అరే దేవుని పాద సన్నిధి, దేవుని పాద సంత కూర్చోవడం, పాదాల దగ్గర కూర్చోవడం, మోకాల ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మన భక్తుల జీవితాల్లో మన జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డల గంటల తరబడి రోజుల తరబడి దేవుని పాద సన్నిధిలో మోకాలేసి కూర్చొని పాద సన్నిధిని విడవక అనుభవించేంత వరకు 1 గంట 2 గంటలు మనం కూర్చోవాలంటే ఓ గగనం కదండి. దేవుని సన్నిధి కూర్చోడానికి అంటే కాళ్ళ నొస్తాయండి. నేను కాదని కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. నేను వాటి విషయంలో మాట్లాడలేదు. ఏది ఏమైనా వారిని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కనీసం దేవుని పాద సన్నిధి అంటే తగ్గించుకొని తన పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేద్దామన్నటువంటి ఆలోచన కూడా ఉండదు కొందరికి. దేవుని సన్నిధికి వచ్చినా కొత్తగా పెళ్లి చేసుకుంటారు చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళ అత్తింటికి పోతే ఎట్లా ఉంటారు, అత్తగారింటికి పోతే ఎట్లా ఉంటారండి, చోరు చేసుకోని రా, కూల్ డ్రింక్ ఇవ్వంటే అది తీసుకురా, ఏమన్నా చేసావా, కొంచెం రూపాయలు ఏంటంటే నేనంటే ఏమనుకుంటున్నా, దేవుని పాద సన్నిధి దగ్గర కూడా కొంతమంది ఏమండి అలాగే ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. కొందరు చూస్తుంటే అందరు కాదండి, కొందరు దేవుని పాద సన్నిధిని నా ప్రియ దేవుని బిడ్డలారా కూర్చుంటే మనము పరలోకపు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆయన పాద సన్నిధిని యాకోబు గారు ప్రియ దేవుని బిడ్డలారా తెల్లారుతా ఉంది, వదిలిపెట్టంటున్నాడు, కూర్చున్నాడు అక్కడే ఎక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాడు. నేను విడిచిపెట్టను, నువ్వు వెళ్ళాలని అలాగా పోరాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా అద్భుతమైన ఆశీర్వాదాలు ఇలా చెప్పుకుంటే భక్తుల జీవితాలు నేను ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన పాద సన్నిధిలో రక్షణ పాపికి ఉంది అన్న సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఆయన పాద సన్నిధిలో రోగికి స్వస్థత ఉంది అని ఎవరైతే నమ్ముతారో, ఆయన పాద సన్నిధిలో సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయని గ్రహిస్తారో, ప్రియ దేవుని బిడ్డలారా వారు ఆయన పాద సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడానికి సాహసించారు. వచ్చి ఏం చేసిందట పాద సన్నిధికి వచ్చి చేరి ఏడ్చింది. చదివిన మాటల్లోనే ఏడ్చింది. ఈ ఏడుపు ఊరికే వచ్చే ఏడుపు కాదు, లేదా నలుగురు చూస్తున్నారు కాబట్టి ఏడుతామని వచ్చే ఏడుపు కాదు ఇది, లేదా భర్త కొడితేనో భార్య తిడితేనో వచ్చిన ఏడుపు కాదు ఇది, లేదా ఏమంటారు లోక సంబంధంగా వచ్చిన ఏడుపు కాదు ఇది. తన అంతరంగమందు వచ్చినటువంటి ఏడుపు, అంతరంగమందు హృదయములో నుండి వచ్చిన కన్నీళ్ళని ఎంతగా అంటే పాదాలు తడిపెంతగా. పాదాలు తడపాలంటే ఏమన్నా జగ్గు తీసుకొచ్చి నీళ్ళు కడిగేదా? పాదాలు తడిపేంత కన్నీరు గార్చిందంటే ఎంత ఏడ్చి ప్రార్థించిండాలి, ఎంత గోజాడిండాలండి. మనకు ఎవరైనా ఒక మాట సూటిపోటి మాట అంటే కానీ కంటికి నీరు రాదు, లేదంటే భర్తను ఒక మాట ఒక దెబ్బ కొట్టాలి,
లేదంటే భార్య అన్న సూటిగా ఒక 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 పొడిచినట్టు ఒక మాట ఇచ్చాలి. లేదంటే ఎవరైనా కానిది నింద మోపాలి. అప్పుడు కానీ కొంచెం కన్నీరు రాదు. కానీ ఈమెకు ప్రియ దేవుని బిడ్డలారా, తన అంతరంగములో ఉన్నటువంటి ఆ హృదయ అంతరంగాల నుండి నీరు ఉబుకుతూ వచ్చింది. పాదాలు తడిపి కడిగేంతగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుని పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకపోవటం అన్నది చాలా బాధాకరమైన విషయం కదా. బైబిల్లో రాయబడింది, లోకంలో మనం ఎంతైనా ఏడ్చు, ఎన్ని విధాలనే ఏడ్చు, ఎంతకైనా కీపెట్టు, మొరపెట్టు, అది వేరే కథ. కానీ బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. త్వరగా 7వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. లోక సంబంధంగా ఏడిస్తే గీపెడితే మరణం వస్తుందంట. దైవ సంబంధంగా దేవుని సన్నిధిలో చేరి ఏడిస్తే నీకు మారు మనసు రక్షణ కలుగుద్ది. హల్లెలూయా. మారు మనసు రక్షణ. ఏది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఎందుకంటే అది పశ్చాత్తాపాన్ని పుట్టిస్తుంది, మారు మనసు కలగజేస్తుంది, దుఃఖాన్ని కలగజేస్తుంది. అందుకనే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చదివితే, వ్యాకుల పడండి, ఏడవండి. ఏమంటాడు? మీరు నవ్వుతున్నారా? నవ్వును కూడా దుఃఖంగా మార్చండి. అద్భుతమైన మాటలు. దేవుని సన్నిధిలో చేరి ఆయన చేసిన లేక చేయబోతున్న లేకపోతే మనం విశ్వసించిన కార్యాల గురించి ప్రార్థన చేస్తూ తలంచుచూ ఉంటే ఏర్పు రాకుండా మానతదా? మార్పు కలిగిన వారికి ఏడుపు రాకుండా పోతుందండి. కొందరు అనుకోవచ్చు, పై పైన ఏడుతున్నారు లేండి, యాక్షన్ చేస్తున్నారు లేండి, ఓ పెద్ద భక్తులు మనం అనిపించుకోవాలి. నో 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 నో. వాళ్ళు అనుకుంటే అనుకోండి, నో ప్రాబ్లం. హృదయ అంతరంగములో నుండి నువ్వు ఏడుపుచ్చుట ద్వారా పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం ద్వారా మార్పు కలుగుతుంది. మార్పు ద్వారా రక్షణ కలుగుతుంది. కానీ లోకానుసారమైన దుఃఖం మాత్రం మరణాన్ని కలగజేస్తుందని బైబిల్లో రాయబడింది. కనుక దేవుని సన్నిధికే వచ్చిన నీవు ఏం చేయాలి? ఆయన పాదిస్తాన్ని కనుగొన్నావు, దేవుని సన్నిధికి వచ్చావు, ఏం చేయాలి? ఏడవాలి. అందుకనే బైబిల్లో రాయబడింది, ఏడ్చే స్త్రీలను కనుగొనండి, వాళ్ళను పిలవండి. వాళ్ళు ఇంట్లో ముసుకేసుకొని కూర్చుంటారు, లేదా పండుకొని ఉంటారు, లేక టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తూ ఉంటారు, లేదంటే వారితో వీరితో ముచ్చట్లు పెట్టుకొని ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతుంటారు. జాగ్రత్త, పిలవండి. స్త్రీలు చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలు కానీ పురుషులు ఏడ్చేది నేర్చుకోవాలంటండి. వాళ్ళని కనుక్కొని పిలవాలి. మనం ప్రార్థన అంటే ఏడ్చేది ఏమో కానీ వచ్చేదానికే కష్టమైన పరిస్థితులు. గత వారంలో మరి నేనే వచ్చిన వారు ఏమన్నా అని తెలిసి, ఏమన్నా మన రామకృష్ణ నగర్లో కడపలో కూడా ఏమన్నా వరదలు వచ్చాయా ఎట్లా అని అడిగా. ఏమన్నా నాకు తెలియదు, నాకు తెలియకుండా వరదలు వచ్చాయని. ఏంటి ఈ పరిస్థితి అంటే, చాలా మంది రాలే. కోనసీమలో వరదలు వచ్చినట్టు, తెలంగాణలో వరదలు వచ్చినట్లు, పాపం ఇళ్ళలో చూపెట్టుకొని ఆ తెల్లే తట్ట బుట్ట అని సర్దుకుంటున్నారేమో, లేకపోతే ఆకలితో నీళ్లు లేక అలమటిస్తా ఎవరి కోసం వేడుకుంటున్నారేమో అన్నట్టు పరిస్థితి వచ్చింది. అంటే దేవుని సన్నిధి, దేవుని పాద సన్నిధి అంటే, ఆరాధన అంటే ఇంత నిర్లక్ష్యం ఏంటండి? దేవుని బిడ్డగా నువ్వు తీర్మానం చేయాలి. నువ్వు బ్రతికినంత వరకు ఏ ఆదివారం ఆరాధించకుండా దేవుణ్ణి నువ్వు ఏమాత్రం ఎక్కడ ఉండడానికి వీలే లేదు, ఎక్కడికి పోనీకి వీలే లేదు. ఒకవేళ పోయావా, వెళ్ళావా,
అత్యవసరమైంది అంటే అనారోగ్య పరిస్థితి, మంచంలో పడి లేకపోతే చనిపోతే తప్ప. కానీ చాలా మంది చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. నిర్లక్ష్యం చేయకండి దేవుని సన్నిధిని. దేవుని యొక్క ఆరాధన నిర్లక్ష్యం చేయకండి, అది మీకే నష్టం కలుగుతుంది. ఏదో మీరు వస్తే కానుకలేస్తే నేను బాగుపడతానని కాదు, లేదా ఏదో దేవునికి వచ్చి 2 కాసులు వేసిపోతే దేవుడు సౌకర్యం కాదు. అవి తర్వాత విషయాలు. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ప్రభు సన్నిధికై చేరి వచ్చి నేను దేవునితో కలుసుకుంటున్నాను, దేవుడు నన్ను కలవబోతున్నాడు, దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, దేవునికి నా బాధలని చెప్పుకోబోతున్నాను, ఏడవబోతున్నానని చెప్పి ప్రభు సన్నిధికే వచ్చి కన్నీరు గార్చాలి, ఆరాధించాలి, చేసిన మేళ్లకు చేయబోతున్న కార్యాల కొరకు. అప్పుడు దేవుడు ఏమండి పరలోకపు ఆకాశ వాకిళ్ళు విప్పి దేవుడు ఏ ఆశీర్వాదం అయితే నీకు, నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు ఇయ్యాలని నిర్ణయించుకున్నాడో అది ఇవ్వకుండా మానడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా తూచా తప్పక ఇస్తాడు. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. కొంతమంది ఆరోగ్యం చిన్న తలనొప్పి, చిన్న కడుపులో కొంచెం రాగా ఏదో ఒక సాగు దొరికిందండి. బైబిల్లో ఓ మాటను జ్ఞాపకం చేసుకున్నాను. హిజ్కియా అన్న భక్తుడు ఉన్నాడు. ఇక మరణం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ సమయంలో కూడా దేవుని పాద సన్నిధిలో ఏం చేశాడంట, గోడ తట్టు తిరిగి ఆయన పాద సన్నిధిలో కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా ప్రవర్తన నీ సన్నిధిలో ఎలాగున్నదో, ఎలాగా యథార్థంగా ప్రవర్తించుతునో నీకు తెలుసు కదా. ఈ దుమ్మ, ఈ ధైర్యం మనకుందా? ఈ కలశ ఉందా? పౌరుషం తెచ్చుకోవాలి దేవుని బిడ్డలంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో బైబిల్లో రాయబడిందిలే, అది దేవుని పిల్లలు ఎప్పుడో జరిగిందిలే కాదు, ఎప్పటికైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ మనల్ని ధైర్యపరచడానికి, మన గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి, మన విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేయడానికి, మన భక్తి జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకోవడానికే. కనుక జ్ఞాపకం చేసుకుందామని ఏ చిన్న సాప చెప్పి తప్పించుకోవద్దు దయచేసి. ఒకవేళ నేను అంటాను, నాకు అలానే చాలాసార్లు అంటే సందర్భాలు వచ్చినప్పటికీ నేను తిరస్కరించా. కొన్ని ఆరాధనలు విడిచిపెట్టడానికి వెళ్ళాలని అది వచ్చినప్పుడు, ఈవెన్ సేవకి వెళ్ళాలన్నా కూడా నేను విడిచిపెట్టా. అక్కడ ఆరాధనే కదా అనుకోవచ్చు, నేను అక్కడ దేవుని సన్నిధే కదా అనుకోవచ్చు. కానీ ముఖ్యం దేవుని నాకు అప్పగించిన సంఘం పరిచర్య, దేవుని బిడ్డలు, వారు 2 3 కొందరా వారు దేవుని మాట్లాడడానికి ఆశతో వస్తారు. వారిని దేవుడు కలుసుకోవాలి, నేను వారితో మాట్లాడాలి, వారితో నేను కలిసి ప్రభుని స్తుతించాలి, వారితో కలిసి దేవునితోనే మాట్లాడాలి, లేదా వారు మేమంతరం కలుసుకొని ప్రభు. ఇలాగా ఆశ. 2-3 సందర్భాల్లో నేను ఆదివారాలను డ్రాప్ అయినా. అది కూడా మా సొంత బ్లడ్ రిలేషన్లో ఉన్నటువంటి వారు చనిపోయినటువంటి పరిస్థితులు తప్ప. ఆ సమయమును కూడా అక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఆ గ్రామంలో కానీ నేను ఉండే చోట, ఒకసారి కర్నూలులో జరిగింది, ఒకసారి మా సొంత గ్రామంలో జరిగింది, ఒకసారి నంద్యాలలో జరిగింది. అయినా కూడా ఆ టైంలో ఎక్కడ దగ్గర మందిరం ఉంటే అక్కడికి వెళ్ళిపోయాం. దేవుని సన్నిధిలో కొంత సమయమైన దేవుని సన్నిధిలో గడిపి రావాలి. ఆ నిశ్చిత ఉండాలి మనకి. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. అప్పుడు మనం అడగొచ్చు ప్రభువును ధైర్యంగా, ఏం దేవా, నా స్థితి నీకు తెలియదా? నా పరిస్థితి నీకు తెలియదా? నా భక్తి జీవితం నీకు తెలియదా? నా ప్రవర్తన గురించి నీకు తెలియదా? నా ప్రార్థన గురించి నీకు తెలియదా? నేనెంత కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేశానయ్యా, ఎంత నీ కొరకు సేవ చేస్తున్నాయ్యా, ఎంత నీ కొరకు సాక్షిగా బ్రతికి తినయ్యా, ఎంతగా నీ లోకంలో నేను మహిమ పరిస్థితి ప్రభువా అని అడగడానికి ధైర్యం వస్తుంది నీ గుండెల్లో. లేకపోతే ఎట్లా వస్తుంది? శ్రమల్లో ఉంటే ప్రభువా ఏంటి స్వామిని అడిగడానికి ధైర్యం ఉంటుందా? అదే కనుక నువ్వు అలా ఉండగలిగితే భక్తి జీవితంలో అడగడానికి ప్రభువా ఎక్కడ నా జీవితం ఎలాగుందో, ఎట్లా
తెలిసినంత వరకు అని అడగడానికి అవకాశం ఉంది. కొందరు అలా కాదు, ఏం చేయరు. దేవానికి న్యాయం నువ్వు ఉండవా, అసలు ఉంటే చూస్తున్నావా, చూస్తుంటే ఎందుకు ఇలా నా పరిస్థితి క్వశ్చన్ వేసేవారు ఎక్కువ. నాకు దేవుని బిడ్డలారా, నువ్వు మొదటగా నీవు ప్రభువులో ఎలా ఉండడంలో నేర్చుకో. దేవుడు నిన్ను ఎలాగ నడిపించాలో ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఏడ్చింది, తర్వాత ఏడ్చి పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలతో తుడిచింది, గుడ్డలతో కాదు, టవల్తో కాదు, తల వెంట్రుకలతో తుడిచిందంటండి. తల వెంట్రుకలు బైబిల్లో రాయబడిందండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 10వ వాక్యంలో, తర్వాత చదువుకోండి. అక్కడ రాయబడిన మాట, ప్రియ దేవుని బిడ్డలారా, దైవభక్తి కలిగిన స్త్రీ అని చెప్పుకుంటున్నటువంటి వారిలో స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తము తాము అలంకరించుకోవాలని రాయబడింది. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, స్త్రీలకు ఘనత ఏదంటే వెంట్రుకలు. ఘనత, గౌరవం, ఇంకొక మాట చెప్పాలంటే టోటల్గా అందం, సౌందర్యం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అది జుట్టు వలనే, ఎంట్రుకల వలనే. ఈ ఎంట్రుకల లాగా ఎంతమంది చూడుకోండి, ఎయిర్ ప్లాంట్స్ అని ఎంతమంది పరిగెత్తున్నారు. శ్రీ ప్లాంట్ల లాగా, ట్రీ ప్లాంట్ల లాగా ఈ ఎయిర్ ప్లాంట్లన్నీ పెట్టేసి పోతా ఉంటే ఎంతమంది పరిగెత్తి ఉన్న జుట్టు పోగొట్టుకుంటారు చూడండి. ఎందుకు? నేను ఈ జుట్టు ఉంటే అందంగా ఉంటా, బాగా కనపడతా, మంచిగా ఉంటా. పట్టదలలో ఉన్నోళ్ళు ఏమనుకోవద్దండి, దయచేసి మామూలు పట్టదల అది అనుకో, ఎక్కడి జుట్టు తక్కువ ఉండి రాలిపోతుంటే ఎంత బాధపడుతుంటారు కదా. ఎందుకు? జుట్టు అంటే ఘనత, గౌరవం. కానీ ఇలాంటి జుట్టుతోనే, ఎంట్రుకలతో ఆమె పాదాలు కడుగుతుందంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుకోవడానికి మనకు కొంచెం ఈజీగా ఉన్నా అనుభవం, అది ఊహించుకుంటే, ఒక్కసారి ఊహించుకుంటే అబ్బో అది సాధ్యమా అని అనిపిస్తుందో లేదో నువ్వు ఒకసారి ఊహించుకో. ఇది సాధ్యమేనా, మనం చేయగలమా? అది చేయనక్కర్లేదు ఇప్పుడు, ఒకవేళ అనుకుందాం అనుకోండి. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా నీ దగ్గరకు వచ్చి కనబడడు, ఆయన పాదాలు నీ కనబడవు. కానీ ఎందుకంటే మహిమగల దేవుడు, తర్వాత అదృశ్యుడు, మహిమా స్వరూపి, ఆయన కనబడ్డు గనక నీ పాదాలు తుడవనక్కర్లేదు, లేదా నీ ఎంట్రుకలతో తుడవనక్కర్లేదు. అయితే నా ప్రియ దేవుడి మీద నీకున్న సౌందర్యం, లేక అందం, ఘనత, లేదా నీకున్నటువంటి ఏమంటారు అలంకారం, అదంతా క్రీస్తై ఉండాలి. హల్లెలూయా అని తగినంతగా అలంకరించుకోవచ్చు. కానీ మరికొందరు ఎక్కువ చెప్తే బాగుండదు అనిపిస్తుంది అందరికి ఆ విషయాలు. మరి నాకేముందని, నాకే తెచ్చి ఇచ్చినాడని, నేనే సంపాదించానని, లేకపోతే నా భర్త ఉండొచ్చు, వేసుకోవడంలో తప్పు లేదు. కానీ దేవుని గ్రంథంలో రాయబడిన మాట మాత్రం తగినంతగా సత్కరించుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యం, నీ అలంకారానికి లేదా ఆ సౌందర్యానికి, ఘనతకు నీ ఒంటి మీద ఉన్న బంగారు కాదు, లేక నీ ఒంటి మీద ఉన్నటువంటి ఆ వజ్రాలు, ఆ వైడూర్యాలు కాదు, కానీ ఏది అంటే నీ సత్క్రియలే అంటాడు. హల్లెలూయా, మన సత్క్రియలే. ఆ పాదాలను తుడిచింది, అయితే కనీసం మన సత్క్రియల కన్నా ప్రభువును సత్కరిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గౌరవిద్దాం, ఆయనకు సమయాన్ని ఇద్దామలాగా. ఇంకొక మాటను గుర్తు చేస్తున్నాను. అక్కడికి వచ్చి ఆమె ఏం చేసిందండి? వెంట్రుకలతో తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంది, అంటే కాళ్ళను ముద్దు పెట్టుకుంది. ఏడ్చినా దేవుని సన్నిధికి వచ్చిందా? కనుగొనింది, వచ్చింది, చేరింది, ఏడ్చింది, కన్నీళ్లతో పాదాలు
కడిగేంతగా ఏడ్చింది, జుట్టుతో తుడిచింది, తర్వాత ముద్దు పెట్టుకుంది. దాని అర్థం ఏంటంటే పవిత్ర ముద్దు అని రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడినట్టుగా మీరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పవిత్రపు ముద్దు పెట్టుకోండి అంటాడు. అంటే దాని అర్థం అంటే దేవుని ప్రేమకు చిహ్నం, దేవుని ప్రేమే అని చెప్పొచ్చు. ఇక అంతే, దేవుని ప్రేమ అంటే నేను ఎందుకంటున్నా అంటే ఎంత ప్రేమిస్తేనే కానీ పాదాల ముద్దు పెట్టుకుంటుంది, అంత తగ్గించుకుంటుంది, అంతగా జుట్టును తుడుస్తుంది, జుట్టు తీసుకొని. నాకు ఈ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందా, ముద్దు పెట్టుకోవాలి. ఈ పవిత్రపు ముద్దు అన్నది ప్రేమకు లేదా ఐక్యతకు లేదా దేవుని యొక్క సహవాసానికి ఇలాగ మనం చెప్పొచ్చు. వీటికి సాదృశ్యం. నేనంటాను ఈ సమయాన అంతగా దేవుడిని ప్రేమిస్తున్నా. ఆమె ఎంతగానో ముద్దు పెట్టుకున్నంత ప్రేమించింది. మరి నీవు లేదా మనము ఒక్కసారి పరీక్షించుకోమని ప్రభు పేరటి నేను తెలియచేస్తూ ఉన్నాను. అందుకనే బైబిల్ రాయబడింది, అది లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అంటారు. ఎవరు ఎంతగా దేవుని ప్రేమిస్తారో అంతగా దేవుని సన్నిధిలో దేవుని క్షమాపణ పొందుతారు అని దాని అర్థం. ప్రేమించిన వారు, ఖచ్చితంగా దేవుని ప్రేమించిన వారు దేవుని కోసం ఏదైనా చేయగలరు. దేవుని ప్రేమించినటువంటి వారు ఏదైనా చేయడానికి దేవుని కొరకు ముందుకు రారు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు ఏదైనా చేయగలరు కనుక చేస్తూ ఉన్నప్పుడు అంటే వారు అంకిత భావంతో లేదా వారి ప్రేమతో చేస్తారు కనుక అది దేవుడు అంతగా మరలా ఏం చేస్తాడంటే వారిని క్షమించి హక్కును చేర్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత పాదాలకు ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. అత్తరు చాలా విలువైనది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒకరు వచ్చి అత్తరు ఎందుకు ఇంత విలువైంది అంటే అంత చాలా విలువైంది అని అర్థం. ఇదంతా అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఇంత బాగా మంచి విలువ కలిగిన డబ్బు వస్తుంది, బాగా అమ్మితే ఇంత ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే నీకు తెలియదు, పక్కన ఉండు, ఈమె నా భూస్థాపక నిమిత్తం ముందుగానే నా కొరకు ఈ కార్యం చేస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా విలువైంది. నేను అంటాను, ఆమె ఎంత సమర్పించుకుంటే, అంకితం చేసుకుంటే, ఆయనకు సరెండర్ అయితే కానీ అంత పని చేయదు. ఒక ఆమె వచ్చి 2 కాసులు వేసిందని, దానికి ఏం చెప్పాడు దేవుడు? ఈమె జీవిత ఏమేసిందంట, వేసింది ఎంత, కానీ రాయబడిన మాట జీవనం అంతా. అంటే అది అంటే తనకు మొత్తం. అంటే నేనేమంటానంటే మన జీవితాన్ని దేవుడికి అర్పించుకోవాలంటే ఇది ఏది ఏమైనా కానీ ఆయనకు అంకితం చేసుకోవాలి. ఇక అంతే, ఆయనకు సమర్పించుకోవాలి, సరెండర్ కావాలి. ఇక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనిషి విలువ చాలా గొప్పది, చాలా విలువైంది మనిషి జీవితం. ఈ విలువైన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను సిలువనెత్తుకొని వారికి వారు ఉపేక్షించుకొని నా సిలువను తను తాను ఉపేక్షించుకొని నా సిలువనెత్తుకొని మీరు వెంబడించాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా నిన్ను నువ్వు తగ్గించుకొని విడిచిపెట్టుకొని లేదా నిన్ను నీవు త్యజించుకొని దేవుని కొరకు, దేవుని సిలువ బయట కొరకు, దేవుని కొరకై ముందు కొనసాగేట కొరకు అర్పించుకోవాలి అని దాని అర్థం. హల్లెలూయా.
అంతగా చేసిందని కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించాను కనుక విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. అందుకనే లేఖలో రాయబడి ఉన్నది, తప్పితములు దాచువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. తప్పితములు దాచువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా. తప్పితములు దాచువాడు వర్ధిల్లడు, తన ఒప్పుకొని విడిచిపెట్టిన వారు కనికరము పొందుతారు అని చెప్పారు. నా ప్రియదేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసి ఇదంతా జరుగుతూ ఉంటే ఏమండి, ఇక ఈయనకు ఎక్కడ నుంచో కోపం నేను ముగించబోతున్నా 5 నిమిషాల్లో. ఇక కడుపులో ఎంతో బాధగా ఎవరు సీమోను, అక్కడ ఉన్నటువంటి కొంతమంది చూస్తున్నవారు, ఈమె పాపాత్మురాలైన స్త్రీయే, ఈమె ఇంత దూరమే రావడమే, ఇంతగా వచ్చి మరలా ఇంకా ఈ రకంగా ఉండడము, ఇలాగా దేవుడు మరలా ప్రశంసించడము, ఈమెను మరలా ఈ రీతిగా పొగడము ఏంటి? మనిషికి కోపం లేదా మనుషులో ఈర్ష, మనుషులో భావన అలా గుట్లు అప్పగించి చూస్తున్నాడంట. అప్పగించి చూస్తా ఉంటే అప్పుడు ఆ యొక్క సీమోను ఆ స్త్రీ వైపు అలా చూస్తూ మనసులు అనుకుంటుంటే యేసు ప్రభు ఇదంతా చూశాడు. ఆయనకంతా తెలుసు కదా, సమస్తం ఎరిగినవాడు కదా. ఏమంటున్నాడు, ఈ స్త్రీని చూస్తున్నావే నువ్వు, బైబిల్లో రాయబడమాట, నేను మీ ఇంటికి రాగా నువ్వు పాదాలకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదే, కానీ ఈమె నీళ్ళు ఇచ్చింది. నా పాదాలు తుడిచి తన వెంట్రుకలతో తుడిచింది, నీవు నాకు తుడుచుకోవడానికి టవాలు కూడా ఏమి తోచింది. ఆమె ముద్దు పెట్టుకుంది, లోపలికి చేర్చుకుంది. మరి నీవు? ఆమె నూనెకు నా తల అంటింది, మరి నీవు అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చాడు. మరలా ఆమెనే ఈమెనా అని చూస్తున్నావా అని దేవుడు సీమోనుతో అంటాడు. దాని అర్థం ఏంటంటే, నేను ప్రియ దేవునిలో కొన్ని మాటలు చెప్తాను చూడండి. నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వలేదంటే పాపక్షమాపణ పొందలేదు. ఎవరో సీమోనుతో చెప్తున్నాను. ఆమె నా దగ్గరకు వచ్చి కన్నీరు గార్చింది, నీళ్ళు ఇచ్చింది అంటే పాదాలు దొరికింది కదా, పాదాలు తడిపింది కదా, కానీ నీవు నీళ్ళు ఇవ్వలేదు అంటే పాపక్షమాపణ పొందలేదు. తుడుచుకోటకు బట్ట ఇవ్వలేదు అంటే నీ అహంకారాన్ని, నీ అహంభావాన్ని, నీకున్న ఉన్నతనాన్ని, నీకున్నటువంటి ఇంకా గొప్పవాన్ని, పరిశుడు అన్నటువంటి ఇంకా నీలో ఉంది. నీవు నాకు తుడుచుకొనుటకు ఏమి ఇవ్వలేదు, బట్ట ఇవ్వలేదు అంటే ఇది వదిలిపెట్టలేదు అహంకారాన్ని, అహంభావాన్ని. నువ్వు నన్ను ముద్దు పట్టుకోనలేదు అంటే నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించలేదు. నూనెతో నా తల అంటలేదు, నీ జీవితం నాకు అప్పగించలేదు అని కదా. సీమోనులో ఇన్ని డిస్క్వాలిఫికేషన్లు ఉంటే, క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి, క్వాలిటీ ఉన్నటువంటి, అర్హత ఉన్నటువంటి, విస్తారముగా దేవుని చేత ప్రేమించబడి పాపాలు క్షమించబడినటువంటి పాపాత్మురాలు అనబడుతున్న స్త్రీని చూసి వ్యసన పడుతున్నాడు సీమోను. అందుకు దేవుడు గద్దించి సీమోనుతో మాట్లాడు. ఈ రోజున ప్రియనా దేవుని బిడ్డ, యేసు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో తేట తెల్లగా నీతో దర్శించి మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. నీవు నన్ను కనుగొంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. కనుగొన్నవాడవు, కనుగొన్నదానవు. నా పాదాల చెంత చేరితే నువ్వు ధన్యురాలువు, ధన్యుడవు. నా పాదాల చెంత చేరిని నీవు ఏడ్చిని నువ్వు ప్రార్థన చేయగలిగిన వాడవు, ప్రార్థన చేయగలిగిన దానమైతే నువ్వు ధన్యురాలువు, ధన్యుడవు. ఇదిగో నీ ఘనత, గౌరవం, అందం లేదా నీకున్నది ఏమో అవన్నీ నాకు అప్పగించి నాకు సమర్పించుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. నువ్వు నిజముగా నీ జీవితాన్ని అంకితం చేసుకుని నా కొరకు నువ్వు జీవించడానికి తీర్మానం చేస్తే ఈ ప్రపంచములో నీ వంటి ధన్యుడు, ధన్యురాలు లేరు అని
దేవుడు నీతోనే మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇన్ని మాటలు విన్నా కూడా సీమోనులాగా పొరపాటున నీవు ఏదో అనుకొని ఇంకా విడిచిపెట్టవలసింది, లేదా ఇంకా అసూయతోనో, లేదా నేను ఇలా ఉన్నానా, నేను అలా ఉన్నానా, లేకపోతే వాళ్ళు చెప్పారా ఇవద్దో అనుకొని పొరపాటున అలానో పెట్టుకొని వెళ్ళిపోయావా? జాగ్రత్త, నేను కాపాడువాడు ఎవరు లేరు. అందుకని దేవుడు అన్నాడు, నీ విశ్వాసం నేను రక్షిస్తుంది. సమాధానముగా సంతోషముగా వెళ్ళాలంటే నీవు ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీలాగా పశ్చాత్తాపడి దేవుడిని కనుగొని దేవుని సన్నిధికి చేరి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి ఆయన అప్పగించుకున్నట్టుగా సమస్తం అప్పగించుకొని ప్రేమించి ఆమెకు ఉన్న మనస్ఫూర్తిగా ఉన్న జీవితాన్ని అంతా ఆయనకు అప్పగించుకున్నట్టుగా మనం అప్పగించుకోగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ భోజనశాల సంబంధమైన ఈ మందిరంలో ఉండటం దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. తద్వారా మనల్ని కూడా శబాష్ ఇకెలు సంతోషంగా సమాధానముగా వెళ్ళునువో అని ఇప్పుడే నా దేవుడు నీకు సెలవీయునుగాక. ఆమేన్. ఇప్పుడే నా దేవుడు నీ కుటుంబంతో మాట్లాడునుగాక. ఆమేన్. సమాధానముగా సంతోషముగా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు వెలుగుగాక. ఆమేన్. ఒకరించండి, ప్రార్థన చేసుకుందాం, చేతులు జోడించి కనిపిసుకుందాం. నిన్న మాటలు బట్టి